అప్పుడు ఏం చేశాడు పేతురు, శిష్యులు అందరూ ఏం చేశారు? యేసుని వదిలేసి పారిపోయారు భయపడి. పేతురు ఏం చేశాడు? 3 సార్లు యేసు తెలియదు నాకని అబద్ధం చెప్పాడు. ఏ పేతురైతే అబద్ధం చెప్పాడు, ఏ పేతురైతే పారిపోయాడు, ఆ పేతురే ధైర్యంగా యేసయ్య గురించి నిత్యం చెప్పాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత కదా. చెప్తున్నాడు ఎంతమంది రక్షింపబడ్డారంట? 3,000 మంది రక్షింపబడ్డారంట. ఆమె అప్పుడు పారిపోయాడు కదా, తిరిగిపోలే పారిపోయాడు కదా. యేసయ్యకి ఎవరో తెలియదని చెప్పేది బొంకాడు కదా పేతురు. మరి ఎంత ధైర్యంగా ఎంత చెప్పగలంటే, ఇప్పుడు యేసయ్య గురించి ఎలా చెప్పగలిగాడు? మరి అక్కడ పారిపోయాడంట జనం అంతమందిలో కదా, చెప్పాడంట ఆయన గురించి చెప్పాడంట. యేసయ్య గురించి ఎలా చెప్పగలిగాడంటే పేతురు బలం కాదు, పేతురు శక్తి కాదు, పేతురు జ్ఞానం కాదు కదా, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆమె పరిశుద్ధానికి శక్తిని అవుతారంట. అదే చూస్తున్నామంట కదా, శక్తి పొందుతామంట, మనం బలం పొందుతామంట, భయపడమంట, ధైర్యంగా ఆయన కోసం గొప్ప కార్యాలు చేస్తామంట. ఆమె పరిశుద్ధాత్మతో నింపు. అందుకే మనం ఆయన ఆత్మాసరంగా నడుచుకోవాలంట. పరిశుద్ధాత్మ దేవునికి మనము చోటు ఇవ్వాలంట.